జనరల్‌గా ఇప్పుడు మీ దగ్గరకు ఒక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. నాకు ఇప్పటికిప్పుడే ట్రీట్మెంట్ కావాలి, నయం కావాలి అనేసి కూర్చుంటారు చాలా వరకు. వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎనీథింగ్ క్యాన్సరే గానీ, అది చిన్నది, పెద్దది ఏ రోగమైనా కూడా దానికంటూ ఒక టైం ఇవ్వాలి. లైక్ ఎవ్రీబడి ఒక రోగం వచ్చిందంటే దానికి ఒక మెడిసిన్ పర్టిక్యులర్‌గా ఇవ్వాలి. ఇన్ని రోజులని యేసుకునేది ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తా ఉంటారు? లైక్ మెంటల్‌గా గూడా. ఫ్యామిలీ ఉంటుంది. వి ఇండియాలో వి ఫేస్ విత్ బోత్ ద ప్రాబ్లమ్స్. యాహ్! ఒకటేంటంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోరు. దే టేక్ ఇట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ డిసీజ్. డాక్టర్ దగ్గరికి రారు. ఒక టెస్ట్ రాసిన తర్వాత 1 మంత్ తర్వాత రిపోర్ట్‌తో వస్తారు. నెక్స్ట్ అడ్వైస్ ఇంకొక మంత్ డిలే చేస్తారు. అటువంటి పేషెంట్స్‌కి ఓన్లీ వన్ అడ్వైస్, ఎస్పెషల్లీ విత్ క్యాన్సర్. క్యాన్సర్ విల్ నాట్ వెయిట్. సో అది ఎంత స్పీడ్‌లో గ్రో అవుతుందని కూడా ఎవరికీ తెలియదు. సో మీకు అయినంత త్వరలో యూ హ్యావ్ టు టేక్ యువర్ ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్స్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ద అదర్ థింగ్ ఈజ్ ఆల్సో ట్రూ. ఈరోజు మార్నింగ్ డయాగ్నోజ్ అయిన తర్వాత దే వాంట్ దే ట్రీట్మెంట్ టు బీ స్టార్టెడ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. దే ఫీల్ ఇంకొక రోజు వెయిట్ చేస్తే ఏమైపోతుందో అని. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఒక బ్రెస్ట్లో లంప్ 6 months నుంచి ఉండిండొచ్చు. ఓన్లీ టుడే దే హ్యావ్ కమ్ అండ్ గాట్ ఎ బయాప్సీ అండ్ గాట్ ద రిపోర్ట్. సడన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ దే వాంట్ ట్రీట్మెంట్. ద థింగ్ ఈజ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత వీ నీడ్ టు ప్లాన్ ద ట్రీట్మెంట్ ప్రాపర్లీ. సో క్యాన్సర్, ఒక బ్రెస్ట్ క్యాన్సర్లో ఉదాహరణకు క్యాన్సర్ అని రిపోర్ట్ రావచ్చు, కానీ అది ఎటువంటి సబ్ టైప్, అది పెట్ సిటీ లేకపోతే సిటీ స్కాన్ రిపోర్ట్ ఏంటి, స్ప్రెడ్ అయిందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే వీల్ బీ ఏబుల్ టు గివ్ దెమ్ ద బెస్ట్ ట్రీట్మెంట్.